హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం 'యజమానికి తగ్గ నౌకరు' అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో భీమయ్య అనే వర్తకుడు ఉండేవాడు. అతను తానింత తిని ఒకరికింత పెట్టి ఎరగడు. అతనంటే ఎవ్వరికీ గిట్టదు. ఆ ఊళ్ళోకంతా అతనిదే పెద్ద కొట్టు. ఆ కొట్టుకంతటికీ ఒక్కడే నౌకరును ఉంచుకొని వ్యాపారం చేసేవాడు. కొట్టుకి కావలసిన సామానులు తెచ్చుకోవాలంటే పక్క గ్రామానికి వెళ్ళవలసి ఉండేది. ఆ గ్రామానికి వెళ్ళే దారిలో ఒక చిట్టడవి కూడా ఉంది. అడవి గుండా పోవాలంటే దొంగల భయం ఎక్కువ. అందుచేత భీమయ్య కొట్టుకి కావలసిన సామగ్రి కొనుక్కోవాలనుకున్నప్పుడు తన నౌకరును కూడా వెంట తీసుకుని వెళ్ళేవాడు. పగటిపూట దొంగల భయం ఉండదు కాబట్టి ఎప్పుడు వెళ్ళినా పగటిపూటే వెళ్ళి పనులు ముగించుకుని సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఒకరోజు భీమయ్య తొందర పనుల మీద అవసరంగా పక్క గ్రామానికి పోవాల్సి వచ్చింది. కొట్టు మూసేసరికే మధ్యాహ్నం 12 గంటలు దాటిపోయింది. ఎలాగైనా ఆ రోజు వెళ్ళక తప్పదు. నౌకరును వెంటబెట్టుకుని చరచరమని నడిచి వెళుతున్నాడు. ఊరు దాటి అడవిదారి పట్టేసరికి పొద్దుగూకిపోయింది కూడాను. ఒకరి ముఖం ఇంకొకరికి కనిపించనంత చిమ్మ చీకటి. ఇంకేం, భీమయ్యకు చీకట్లో ప్రయాణం సాగించడం అసలే అలవాటు లేదు. బిక్కమొగం వేసుకుని నౌకరుతో, అబ్బాయి, ఎలాగో చీకటి కూడా పడింది. ఇక పైన నడిచి వెళ్ళడం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు. ఇప్పుడు తిరిగి ఇంటికి పోవటము అంత మంచి పని కాదు. నా దగ్గర 1000 రూపాయల దాకా డబ్బుంది. ఈ అడవిలో దొంగల భయం ఎక్కువట. నేను ఆ మూల ఒక పొదమరుగున దాక్కుని పడుకుంటాను. నువ్వు మాత్రం ఈ రాస్తా మీదే తెల్లవారేదాకా మేలుకుని పడుకో. తెల్లవారగానే ఇద్దరం బయలుదేరి పోదాం అని చెప్పి పైకొంగులో నుంచి ఒక పావలా బిళ్ళ తీసి నౌకరు చేతిలో పెట్టాడు. నోరు తెరిచి అడిగితే కూడా కానీ డబ్బు ఇచ్చేవాడు కాడు. అలాంటిది ఇప్పుడు అడగకుండానే పావలా కాసు ఇచ్చేసరికి నౌకరు లోలోపల మురిసిపోయాడు. చీకట్లో తెల్ల నాణెం తళతళ మెరిసిపోతోంది. సరేనని నౌకరు దారికి అడ్డంగా పడుకుని నిద్రపోయాడు. భీమయ్య అటువైపు పొదల చాటున పడుకొని దిక్కులు చూస్తున్నాడు. ఇంతలో ఆ దారిన దొంగల చప్పుడు వినిపించింది. దారికి అడ్డంగా పడుకున్న నౌకరు చప్పున కళ్ళు మూసుకున్నాడు. దొంగలు చీకట్లో ఒకరి వెంబడి ఒకరు వెళుతూ నౌకరు మీద అడుగేశారు. అయినా నౌకరు కదలక మెదలక పడుకునే ఉన్నాడు. ఇంతలో ఒక దొంగ, ఒరేయ్, ఇదేమిటో పెద్ద కొయ్య మొద్దులాగుంది, అవతలికి లాగండర్రా అని కేక పెట్టాడు. నౌకరుకు భయం వేసి, నేను కొయ్యమొద్దును కాదు, గియ్యమొద్దును కాదు, ఇదిగో చూడండి, నా దగ్గర పావలా కాసు ఉంది, నేను నిజంగా మనిషినే అని పడుకునే చెప్పాడు. ఇది వినేసరికి దొంగలంతా పోగై చీకట్లో నౌకరును తన్ని ఆ పావలా కాసు కాస్త కాజేశారు. నౌకరుకు కాళ్ళు వణికిపోయి, నన్ను కొడితే మీకేం లాభం? అదిగో ఆ పొదల చాటున పడుకున్న ఆయన్ను కొట్టినా బోలెడంత డబ్బొస్తుంది. ఆయన దగ్గర 1000 రూపాయల డబ్బుంది అన్నాడు. వెంటనే దొంగలు నౌకరును వదిలిపెట్టి పొదల చాటున దాక్కున్న భీమయ్యను పట్టుకుని చావబాది అతని దగ్గరున్న డబ్బంతా గుంజుకుని వెళ్ళిపోయారు. భీమయ్య దెబ్బలకు తాళలేక కుయ్యో మొర్రోమంటూ రాస్తా వైపుకు వచ్చాడు. అక్కడే ఉన్న నౌకరు భీమయ్యను ఓదారుస్తూ వీపుపైన దుమ్మంతా దులిపాడు. భీమయ్యకు నౌకరు మీద పట్టలేనంత కోపం వచ్చి, ఒరేయ్, నువ్వు చచ్చేవాడివి చావక నా సంగతి ఎందుకు చెప్పావురా అని అడిగాడు. భలే బాగానే ఉంది మీ న్యాయం. అంతా నేనే తిని మీరు మాత్రం ఊరికే ఉండటం ధర్మమా? అందుకని మీకు కాస్త వడ్డించమన్నాను. డబ్బు పోతే పీడ పోయింది. ఇక మనం ఇంటికి వెళ్ళే మార్గం చూడండి బాబు అని బతిమాలాడు. భీమయ్యకు వేరే మార్గం లేక కాళ్ళీడ్చుకుంటూ నౌకరుతో కలిసి ఇంటిదారి పట్టాడు. తన యజమాని పిసినిగొట్టుతనానికి తగిన శాస్తి జరిగిందని నౌకరు ఊళ్ళో వాళ్ళందరితో ఈ సంగతి చెప్పి భీమయ్యను చాలా అవమానపరిచాడు. ఇదండి యజమానికి తగ్గ నౌకరు అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. తిరిగి వచ్చిన కారణం
అనే కథని చెప్పుకుందాం. పూర్వకాలమందు ఒకప్పుడు ఆదిశేషువు పైన పడుకుని లక్ష్మీదేవి పరిచర్యలను పొందుతూ ఉన్న శ్రీ మహావిష్ణువు ఎందుకో గాని హఠాత్తుగా లేచాడు. లేచి ఒక్క త్రుటిలో అదృశ్యమయ్యాడు. ఇది చూచి లక్ష్మీదేవి కంగారు పడింది. లక్ష్మి కంగారు పడటంతో స్వర్గలోకమంతా అల్లకల్లోలమైంది. ఏమీ పాలుపోక లక్ష్మీదేవి బ్రహ్మకు మహేశ్వరునికి కబురు పంపి రప్పించింది. వీళ్ళందరూ ఈ విధంగా గుంజాటన పడుతూ ఉండగానే శ్రీ మహావిష్ణువు మళ్ళీ వచ్చేసి యథాప్రకారం పడుకున్నాడు. ఈ వింత చేష్టకు కారణం అడగాలని లక్ష్మీదేవికి నోటి వరకు వచ్చింది. కానీ కంగారుతో తను చేసిన పనికి తనే సిగ్గుపడి ఊరుకుంది. ఇంతలో ఈశ్వరుడు ఊరుకోక విష్ణుమూర్తిని విశేషాలు చెప్పమని కోరాడు. అందుకు విష్ణువు విశేషాలకేమున్నాయి, ముక్తేశ్వరం అనే గ్రామంలో రామయోగి అనే భక్తుడున్నాడు. అతడు మార్జాల కిషోర న్యాయంగా నన్నే నమ్ముకొని ఉన్నవాడు. సంపన్న గృహస్థు అయినటువంటి ఆ రామయోగి ఆవు ఇప్పుడు కట్టు తెంచుకుని రైతు గురవయ్య పొలంలో పడింది. ఈ సంగతి గుర్తెరిగి అతడు ఆవును వెతుక్కుంటూ ఊరంతా చుట్టబెట్టాడు. చివరకు ఊరి పొలిమేరకు పోయి చూడగా అప్పటికే చేనులో పడిన ఆవును గురవయ్య చితగ్గొట్టడము, తరిమివేయటము కూడా జరిగింది. రామయోగి వెళ్ళి గురవయ్యకు నీతులు ధర్మాలు బోధించసాగాడు. గురవయ్య మండిపడి ఆవును కొట్టిన కర్రతోనే రామయోగిని చితకమోదాడు. ఒక్కొక్క దెబ్బ ఒంటి మీద పడినప్పుడల్లా రామయోగి నారాయణ, గోవింద, శ్రీహరి అంటూ నన్ను స్మరిస్తూ వచ్చాడు. ఆ పిలుపులు వినబడే నేను లేచి వెళ్ళాను అని చెప్పాడు. అప్పుడు అందరూ ఆత్రంతో మరి వెంటనే తిరిగి వచ్చేశారేమి అంటూ ప్రశ్నించారు. అందుకు విష్ణువు మంచి ప్రశ్నే వేశారు. నేను వెళ్ళి రక్షించుదామనుకునేటంతలోనే నా భక్తుడు ఓరిమి పట్టలేక రైతుతో కలియబడ్డాడు. తమకంలో నన్ను స్మరించటమే మరిచి మర్కట కిషోర న్యాయంగా వర్తించాడు. కనుక నా పని తీరింది కదా అని వచ్చేశాను అని చెప్పి ముగించాడు. ఎవరిళ్లకు వారు వెళ్ళారు. ఇంత చెప్పినప్పటికీ లక్ష్మీదేవికి రామయోగి కథ సరిగ్గా బోధపడింది కాదు. నాదా, ఇందాక న్యాయం న్యాయం అంటూ 2 సార్లు ఉటంకించారే, అది ఏమిటో నాకు తెలియజెప్పండి స్వామి అని కోరింది. అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు. లక్ష్మి, భక్తుడైన రామయోగి మొదట్లో మార్జాల కిషోర న్యాయంగా నన్ను నమ్ముకున్నాడు. అనగా పిల్లిపిల్ల తల్లినే నమ్ముకుని ఉండటం చేత తల్లిదానికి ఎన్నడూ అపాయం కలగనీయదు. జాగ్రత్తగా నోట కరుచుకుని తీసుకుపోతుంది. అలానే నన్ను నమ్ముకున్న భక్తుని మొర చెవిని పడగానే నేను ఆకస్మికంగా లేచి వెళ్ళాను. కానైతే అతడు రైతుతో కలియబడటంతో మర్కట కిషోర న్యాయంగా వర్తించాడు. అనగా కోతిపిల్ల తల్లిని గట్టిగా కౌగలించుకుంటుంది. అది తన చేతి పట్టునే నమ్ముకుంటుంది గనుక పట్టు సడలిందా ఎప్పటికైనా దానికి అపాయమే. తన బలమే అది నమ్ముకోవటం చేత తల్లికి దాని బాధ్యత లేదు. అలానే ఇప్పుడు రామయోగి తన బలం చూచుకుని రైతు మీద కలియబడ్డాడు గనుక నేను పోయి రక్షించాల్సిన భారం తప్పిపోయింది అని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పడంతోనే భక్తులకు భగవంతునికి సంబంధించిన ఈ మహత్తర న్యాయాలు రెండూ తెలుసుకుని లక్ష్మీదేవి చాలా సంతోషించింది. ఇదండి తిరిగి వచ్చిన కారణం అనే కథ. ఈ 2 కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.